ఒత్తు వస్తుందారా ఒక పొక్కట పోతలేవు తాత్పరంగా పోతే ఏమైతుంది కళ్ళేమన్నా మూతలు పడతానేయారా పక్క పొంటే పోతావు ముత్తంత అయితే మూతి పనులు రాలు పోరానికి నా వారెత్తు బండి దొరుకుతా చాలు ఆగనే ఆగడు ఇయ్యాల రేపు పోరగాళ్ళు ఆగనే ఆగుతలేరు మదం పట్టి ఉన్నారు అవ్వాయిలు లచ్చలు లచ్చలు పెట్టి బండ్లు కొనిచ్చుడు ఇల్లు తిరుగుడు బియ్యమేమో దగ్గర పడే తెమ్మందం అంటే రేట్లు బంగారు అనుకున్నట్టుండే ఏం చేయాలనో ఎట్లా బతకాలనో వచ్చేటి ఏమో ఆకిలంతుంటే పోయేటి ఏమో పొలం అంతుంటానే ఎట్లా కొనాలి ఏం తిరిగి అలవడాలి ఇక ఏందే పూలొచ్చి ఇంత పొద్దు ఎక్కినాక బియ్యం చేస్తావు ఇది వరక ఏం ఆవులా ఏవేనావు ఇంకా బియ్యం పెట్టలేదా నేనా పండు లేని ముసలానికి పళ్ళిత్తులు బుక్కి చచ్చిన ఓటెన్ కోటి పని చేసుకుంటూ వచ్చేసరికి గీయాలైంది నీకు అంతగానో ఆకలి అయితే రాత్రి పువ్వు ఉన్నది వేసుకొని తినిపో ఏందే నేను రాత్రి పువ్వు తినన్నా నాకేం తింట పట్టిందని తింటానే నువ్వు తిను నేను ఉడుకు పువ్వు వేసుకొని తింటా తిందు ఉడుకుడుకు పువ్వా ఇంకొక 4 వద్దులు ఆగు బగ్గ విందు బియ్యం అయిపోయినాయి అయిపోయినాయని బియ్యం వాటక పెడతానమేంది కొంప తీసి పిల్లని చూసి నాకు పెళ్లి చేద్దాం అనుకుంటానమేంది మందిని పిలిచి చేసుకున్నదాన్ని చెట్టు కొమ్మల మీద కూర్చోబెడుతున్నావని ఇంకొకళ్ళని చేస్తారు నీకు ఇక సిగ్గులేదు కొంచెం అన్నా మా చెల్లెకి ఇట్లా వస్తారు అందుకే పెడతానా ఏంది మీ చెల్లెత్తందా అది అత్తే 4 రోజుల బియ్యం ఒక్కటే వస్తాయి కాదే అయితే గాని మీ చెల్లెళ్ళు ఎందుకు వస్తారట్నే మా చెల్లెకేదో సంబంధం చూసిరట పిల్లని చూస్తానా వీడికి వస్తా అన్నారట వాళ్ళకి ఇల్లు లేదా జాగలేదా ఈడికొచ్చే సంబంధం చూసుకో అన్నా వాళ్ళ ఇంటికాడ చూసుకుంటే సంబంధం ఖాయం కాదా ఈడికొచ్చి చూసుకుంటేనే అవుతుంది అట్నా అది నా చెల్లె కాదా దాని ఇల్లు కాదా ఎందుకు రాదు వీడికి ఇంటికి పెద్ద బావు నువ్వు మాట్లాడవా వీడికి ఎందుకు అని దీర్ఘాలిస్తాను రాని వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడతారో ఏం చెప్తారో చూస్తా వాడికి ఏనాక పిల్లలందరూ మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి బిత్తురు చూపులు చూడద్దు అవన్నీ నేను చెప్పినది నువ్వేం చెప్పేది ఒక మాట చెప్పకపోతే ఇట్లేనే అసలే దీని పెళ్ళి నా సావుకు వచ్చింది ఇదివరకు ఎన్ని సంబంధం చూసినావే ఒక్కడన్నా మెచ్చిందానే ఈసారి కనుక ఖాయం కాలేదనుకో నా పాడ లేసుడే ఇక నేను మంచిగానే ఉంటా అన్న ఏ మంచిగా ఉంటాయేమో నడు ఎన్నిసార్లు చెప్పినావే ఇట్లా ఈ సంబంధం నాకు ఖాయం అయితే కాదు అప్పుడే అర్థం అక్క కానీ దీని పెళ్లి చూపులు అయితే ఇది సోకుల పడారు పొదుగుకింది అయితే మా తీరా తమ్ముడు పుట్టినరోజు అన్నప్పుడు కేకులు ఆడదన్నప్పుడు సోకులు తప్పైరా తమ్ముడు సరే కానీ లోపలికి రారి వచ్చి రారా బామ్మారిది మీకోసమే చూస్తారా వచ్చినాం బావా దీనికే నార పెళ్లి చూపులు ఎంత మంచిగా ఉన్నదో తొండం లేని ఏనుగున్నట్టు ఏంది మా చెల్లెని అట్లా అంటాను నువ్వు లేవా కొమ్ములు ఎంత దున్నపోతున్నట్టు ఏందే బలగం చూసుకొని బగ్గే కుడతావు దబ్బడి ముక్కు విడికెళ్ళి చంపితే దెబ్బకు కావాలి ఏంది బావా పెళ్లి చూపుల కన్నా సాగు కూరుతున్నావు ఇక నిన్న ఆడ చూస్తే మెచ్చినట్టే మేము పెళ్లికి వచ్చినట్టే రాని లోపలికి తీసుకొచ్చాయి అట్టే 2 కుర్చీలే ఆనే బావా మా చెల్లెని ఎందుకు మెచ్చారే ఏం తక్కువైంది మా చెల్లెకు చెర్రంతా తొట్టుంది కానీ లేకుండా సిమ్ర లేకుండు అన్న నేను సిమ్రన్ లెక్క కాదు సమంత లెక్కుంటా
వాగులా చేపలు కొట్టుకపోయినట్టు మళ్ళగిట్లా సమంతానేవు ఎవరన్నా ఇంటే ఇజ్జతమానం పోతుంది. ఓ చెల్లె నీ దండం పెడతా, నువ్వు మాట్లాడకే. అచ్చుని కాళ్ళలో మొక్కి ఒప్పించుకుంటా కానీ నువ్వు కుయ్యమానకే మాట్లాడక. నువ్వు అదేం మాట్లాడదు కానీ మీరు తన జోలికి ఎందుకు పోతారు? అది తమ్ముడు, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినావా? ఏడుదాకా వచ్చిర్రట? చేసినాక అప్పుడే బయలుదేరాట, దగ్గరకు రావచ్చు. ఇంకెప్పుడు వస్తారో ఏమో ఇల్లు. అక్క ఇంట్లో ఏమైనా ఉన్నాయా తినేటందుకు? ఊక తిండి పట్టు పట్టకుండా గా డైటింగో గీటింగో చేస్తే ఏమైతుంది? బక్క పడితే వాళ్ళ నిన్ను బదనాం చేస్తారానే? అది బక్క పడకుండా బంగారం వల్ల ఉన్నది కానీ నువ్వు ఊకే దాని మీద పడి ఏడవకు. ఏమో ఊకే వచ్చిన పర్సన్ దాన్నే అంటాను. ఇక అనకుంటే ఎట్లనే తిరుగుంటా ఊరాడితే అయిపోయిందా? అచ్చటోడు మెచ్చద్దా? పిల్లంటే ఎట్లుండాలి? సూత్తే చేసుకున్నట్టు ఉండాలి. నువ్వు అట్లా అనకే బావా, నాకు ఇవరికే పానం అంతా భయం అవుతుంది. ఈ సంబంధం కూడా మేందనుకో ఏ 30 సంబంధాలు వేనట్టు. ఏం కాదు, ఎట్లనో గట్ల ఒప్పిద్దాం గాని మొదగాల నువ్వు మోరదోపు మాటలు మాట్లాడకు. చెల్లె అలా అచ్చెంతల్లా నువ్వు మంచి తయారవుదు పాయే. సుశీల నువ్వు కూడా పా అక్క. అయ్యలు రాములోళ్ళు ఇదేనా? ఇదే అవ్వా. మీరెవరు? మేము పిల్లని చూడొచ్చినామయ్యా. పిల్లనా? నా ఇంట్లో నా పిల్లని తప్ప పిల్లలు ఎవరు లేరవ్వా. బావా మా సెలెన్ చూడొచ్చింది వీళ్ళే బావా. దారా దారి ఇప్పుడు వస్తారా? అదో భోజుడు చూడు నావినికేసే ఎత్తుతాండు. పిల్ల అన్నగానివి నువ్వేనా అయ్యా? నేనే అవ్వా అన్నను. ఇగో ఈయన మా బావా. అరే బామారిగా పోరడు మంచిగానే ఉన్నారా? గంటకు దగ్గర బొంత అన్నట్టు మంచిగానే దొరకబెట్టినావు. ఏదో ఒకటి చేసి ఇద్దరు కతకబెట్టరా. నేను అదే అనుకుంటున్నా బావా, ఇద్దరికిద్దరు మంచిగా ఉన్నారు. మరి నువ్వేం పని చేస్తావు బిడ్డ? ఏమున్నదవ్వా, మాకు ఇంత వ్యవసాయం ఉన్నది, అది చేసుకుని బతుకుతాం. పిల్లాడు ఏం చేస్తాడు మరి? మా వాడు నౌకరు చేస్తాడు. నౌకరు చేస్తాడట? ఏ నౌకరు చేస్తాడావా? నౌకరంటే మంచి నౌకరే చేస్తాడు. నౌకరు చేస్తాను అంటాను కానీ ఏం చేస్తాడో చెప్తలేదేంద్రా. వీళ్ళని చూస్తే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా. వీళ్ళ ముఖాలు చూస్తే జంగవిల్లు పట్టుకపోయేటట్టున్నారా. ఎట్లయితే అట్లయితుంది బావా, మన పెళ్ళైతే కావాలి. అదైతే కానీ తర్వాత అయితే ఏంది మీకు మీరే గుసగుసలు పెడతారు? పిల్లని పిలిపించేది ఉందా లేదా? ఇంత తయారవుతుందావా మా చెల్లె? అత్త తాగురి. తయారైతేంది, తయారు కాకపోతుంది. రమ్మను. ఏమంటావా? సుశీల రారే, తయారైందా చెల్లె? తీసుకురారు. ఏమో అనుకున్నా గాని పిల్ల మంచిగానే ఉంది, మందం. ఇక మీ ఓడు పెద్ద పలసగా ఉన్నట్టు మా మర్దలు మందం ఉన్నదంటారు ఏందవ్వా? మీ ఓడు కూడా మందమే ఉండే. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏమంటావు రాజశేఖు? మా చెల్లె చూడటానికి మందంగా ఉంటది గాని మనసు మాత్రం అందంగా ఉంటది. నన్ను చంపేయకే. నాకు కూడా కసట అమ్మాయి కావాలి, నాకు తగ్గట్టు.
పిల్ల ఆకారం ఎక్కువనే ఉంది కాబట్టి మాకు కట్నం కూడా ఎక్కువనే కావాలి. అరే బామ్మారిదిగా ఆ పోరడి ముఖం చూస్తే నిద్ర ముఖం లెక్కున్నది, ఆ ముసలి దాంతో బెదురు ముఖం లెక్కున్నది. పిల్లనిచ్చుడే ఎక్కువ, దానికి ఇంకెక్కువ కట్నం ఇస్తామారా? చూపులతో దీపాల దేహముతో ధూపాల బాబా ముచ్చటగా 3 లక్షలు ఇస్తా, 2 గీరల బండి పెడతా, 1 తులం బంగారం నా చెల్లె మీద ఎత్తా. అంతకు మించి ఎంత గీరినా నా దగ్గర రూపాయి బిల్లేది. సరే బిడ్డ, మీరన్నట్టే కానీ ఇత్తనన్నే అయితే బరోబ్బరి ఇవ్వాలి. లగ్గం ఖర్చు మీదే. అమ్మా నాకు అసలు అమ్మాయితో మాట్లాడండి. ఏముందిరా దాని దగ్గర మాట్లాడటానికి? ఇంకేందమ్మా, ఖాయమైనట్టే కదా. పొలగాడు తొందర పడతాడు. మరదలా అటు పోయి మాట్లాడుకోపోరి. ఓ తమ్ముడు, అంత మంచిగా అయింది కదా, నువ్వై తాగుతానికి ఏమన్నా రేపో పోయి పట్టుకొస్తానే. అమ్మా నాకు ఈ పెళ్ళంతే, పోదాంపా. ఏమైందిరా? ఇవాళ దాకా నచ్చిందంటివి, ఇప్పుడేమో వద్దంటున్నావు. ఏంటిది కథ? ఏ లేవే అమ్మా, లేవు, నడు పోదాంపా, నడు. నీకేం పుట్టిందిరా? ఇవాళ దాకా మంచిగానే ఉంటే ఇప్పుడు నన్ను నడు అని గుంజుతాను. ఏ పా నడువే. ఏమైంది చెల్లి? ఏమన్నావని ఎందుకని అట్లా పోతుండే? చెప్పే చెప్పే. ఆగురా ఆగు. చెవులు నిలబడతలే వానే సోపి, గుండెను నిలబడ్డట్టు నిలబడ్డావు. పోరోడు ఇదివరకు రాక ఆశ కొద్ది కూర్చున్నాడు, ఇప్పుడు అద్దానికి పోతాడు అన్ని సాటుకు తీసుకుపోయి ఏమన్నావే? చెప్పే. చెప్పేసల్లే పక్క పోయి ఏం మాట్లాడిర్రు, ఎందుకు అట్లా పోయిండు? చెప్పబ్బా, వాళ్ళందరూ అడుగుతారు కదా, చెప్తలేవు? నేనేమంట గాయనను, నేనేమనలేదు. ఏమైంది? ఎందుకు వద్దలేడు అట్లా? ఏమైంది చెప్పు చెల్లే. ఖాయమైంది అట్లా కయ్య ముడిచాం కానీ ఏమైంది అసలు? ఏమన్నాలే అంటుంది కదా, ఎందుకు బలికిస్తానో దొంగను బలికిచ్చినట్టు. అయిననే ఇవన్న ఏమన్నా అనవచ్చు. ఆయన నన్ను ఏమనలే, నేను ఆయన ఏమనలేదు. పోయిండు, పోనీ తీరి. అయిందేదో అయింది. వాళ్ళిద్దరికి రాసి పెట్టలేదు అనుకుందాం. మా చెల్లెకు జుట్టుకోడి కూర అంటే మస్తు ఇష్టం. పోయిదేపో. గిట్ల తినే గట్ల చేసుకున్నది. దీనికి జన్మల పెళ్ళి అవుతుందో కాదో నాకైతే డౌటే కొడుతుంది. అయ్యో బావా, దీని లగ్గం అయితే నేను చత్తా వచ్చే బావా. ఏడికైనా కిడ్నీ అవుతుంది. ఇది తిని తిని తిరుపతి కొండంత అవుతుంది కానీ దీని లగ్గం అయితే లేదు. ఏం కాదు, నువ్వు రంది పడగతి. ఇది కాకపోతే ఇంకా 40 చూద్దాం. ఇప్పుడు ఏం ఎత్తిపోతాంది? దానికేం ఎత్తిపోదురా, దీని పెళ్ళి అయ్యేసరికి ఈయన ఎత్తుకపోతారని రంది పడతాడు. సరే గాని నువ్వు కిలంత జుట్టుకోడి కూర తేపో. ఆకలితో ఉన్నారా అందరూ, తింటారు. తేపు బావా, ఆకలి బగ్గైతుంది. దీనికి సంబంధం లేదని బాధ లేదురా బామ్మారిది. జుట్టుకోడి కూర తింటుందట మెక్క తిందామని. దానికి ఏమన్నా బాధ ఉన్నదారా? అది ఎవరికి కోపంలో ఉన్నాడంటే నువ్వేంది మధ్యలో అగ్గిల గ్యాస్ పోసినట్టు గట్ల రేపుతాను. ఇది మన ఇంటికి పెళ్లి శుభ్రకు రాలేదే, తినడానికి వచ్చింది. తెచ్చి కాల పడతా, తప్పుతుందా? కూర మెత్తన ఉడికింది కదా, అలా పిలిచి తినమంటిగా. తమ్ముడు కాలు చేతులు కట్టుకొచ్చుకోపో, తిందు. చెల్లె సుశీల తిందు రారి. ఏం తింటేమే అక్క,
దాని పెళ్ళి అయితే రందితోని ఆకలి చచ్చిపోయింది. గట్లా తినకుంటుంటే పెళ్ళైతుందా మరి? ఆ రందేదో తినుకుంటా పడుతూ రాలేవు. అరే చెప్పరు మా చేతులు కట్టుకొచ్చుకోపోరా తిందువు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అబ్బా కొడుక జుట్టుకోడు కూర వీళ్ళతో తింటే నాకు ఒక్క ముక్క దొరకనియ్యరు. ఓ పని చేస్తా, టిఫిన్లో దాచుకుంటా, అది వెనక తింటా. ఇక తినూరు ఎట్లా తింటారో, నా మందం అయితే కూర తీసి పెట్టుకున్నా. ఏమైంది బావ గాడున్నావు? దాచి కూర్చో తిందాం. నాకు ఇప్పుడు ఏమాతురా బామారిది, మీరు తినూరి, నేను తర్వాత తింటా. మళ్ళా నీకేం ముట్టింది? ముద్దంతసేపు నిన్ను కూడా బతలాడాలనా? అచ్చ తిందుదా? అరే నేను తినా అని చెప్పినా కదా, తప్పని మొక్కుదానా? వాళ్ళకే వాళ్ళు తింటారు, నేను తినపోతే ఆగుతుందానే? మీరు తినూరి. అక్క నాకు అయ్యక్క బావంతుది కూడా నేనే తింటాం. నాకు 2 ముక్కలు అయ్యాక తింటా. ఇవ్వరాకనేమో ఆడిది గులిగినట్టు గులిగినావు, ఇప్పుడేమో ముక్కలేయమంటున్నావు. నీ అక్క దీనికి సంబంధం ఇసుకపోయిందని రందిలేదు, ఎట్లా తింటుందో చూడు జుట్టుకోడుతోటి. ఇప్పటికి 4 పళ్ళాలు తిన్నది. ఓ కొడుక, నేను కూర తీసి పెట్టుకున్నదే నయమైంది, లేకపోతే నాకు తోలు కూడా దక్కపోవు. నీ అక్క వాళ్ళు అయితే తిన్నారు, నేను పురుషులు వేసుకొని తింటా. కూర తీసి పెట్టుకునేది నయమైంది, లేకపోతే మా మర్దలు దగ్గర తిన్నాను. ఇలా కూర ఏది? నీ అక్క అట్టి చాలు పోసిందేంది? బూలచ్చి బూలచ్చి ఓ బూలచ్చి, ఇట్లా కూర ఏమైందే? అట్టిసారి ఉన్నది. గంట్లో కూర ఎందుకు పెట్టినావు? ఎప్పుడు పెట్టినావు? కోడి కూర అయినాక వాళ్ళు ఉంచుతారో అని గిన్నెలు తీసి దాచి పెట్టుకున్నానే. ఇట్లా లేదు, నువ్వు ఇట్లా తీసినావు ఏంది? అంటే అది అప్పుడు మా చెల్లెకు కూర సరిపోలే, వేరే కూర ఏమైనా వేద్దాం అని టిఫిన్ దగ్గర పోయినా, ఆ టిఫిన్ లో కోడి కూర ఉన్నది తీసుకొచ్చేసేసిన. ఏంది కిలో కూర 3 తిన్నారానే? వాళ్ళకి ఎట్లా తినబుద్ధి అయిందే? రందికొద్దే ఉన్నారు కదా, అయితే కానీ మీ చెల్లెట్టి పోయిందే. ఆగో గాడ కూసున్నది పో. ఓరు బామ్మారిదిగా బొత్త వరగ తిని బొక్కలు ఇస్తాను వారా, గిద్దంత ఉంచితే ఏమైందిరా? మొత్తం తిన్నారు. మేమేనా బగ్గ తినే బావా, తినేంతనే తింటివి. మీరు తినే కాడికే తిన్నారా? మీ చెల్లె నేను దాచుకున్నది దోచుకొని తిన్నది, ఆ కడుపులో ఎట్లా పట్టిందే? ఎట్లా తినబుద్ధి అయిందే? దాచుకున్నది కూడా తింటావానే? అది కడుపా కాయ్యా? ఆయన నన్ను అద్దన్నోళ్ళే బాగా ఆకలైంది బావా, అందుకని బగ్గ తిన్నా. పెళ్లి కాకపోతే రంది కొద్ది ఎవరన్నా తిన్నారు కానీ నువ్వేందే మెసరకుంటా తిన్నావు? అయితమే కానీ ఆ నిన్ను ఎందుకు అద్దన్నాడు చెప్పే. ఆయన చికెన్ మటన్ అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు, పెళ్ళైనాక నువ్వు బంద్ చేయలే అన్నాడు. నేను మొగన్నైనా ఇడిచిపెడతా అన్నా కానీ చికెన్ మటన్ ఇడిచిపెట్టా అని అన్నా, అందుకనే కావచ్చు కోపం వచ్చింది వెళ్ళిపోయిండు. ఏంది
కౌసు కోసం కట్టుకున్న నిలిచి పెడతా అన్నవానే ఇక నిన్నెవడు చేసుకుంటాడే అబ్బా 200 ఉన్నాయి ఇంకా 150 అయితే అర్ధ కిలో మటన్ వచ్చు వండుకొని తింటే పానం ఆయివాను నీ అవ్వ ఇంకా 150 ఏడ దొరకాలి ఎట్లా నీ అవ్వ నా దగ్గర ఇవే ఉండే ఇంకిన్ని ఏడ దొరకాలి మరి ఏంది పనిలేని ముసలోడు పిల్లి మీసాలు కొరిగినట్టు గప్పటి సంది పైసలు లెక్క పెడతాను ఏం పనిలేదా నీకు పని లేకపోవడు కాదే బూలొచ్చి ఎక్కువ తక్కువ పైసలు లేవు ఎన్నడుంటాయి నీ దగ్గర పైసలు ఇక పానం పోయినాకుంటాయా పాడ మీద చల్లటానికి తినంగా లేని ఎలుగు పండంగా ఎందుకని పానం ఉన్నప్పుడు లేని పైసా పానం పోయినాక ఎందుకే బూలొచ్చి సందువల్లు పెట్టుకుని సాత్రాలు మాయేస్తాను గాని పైసలు ఏమిటికి మరే పొద్దుగానే పైసలు పట్టుబట్టినావు ఇవాళ ఆదివారం కానీ అరకిలంతా మేక కూర తెచ్చుకొని తిందామని అనుకున్నా కానీ చూస్తే పైసలు తక్కువ పట్టే బూలొచ్చి నీ మేక కూర చల్లగుండా తినేదాకా తిండాపతి తిన్నాక దండాపతి వేరే పనే ఉండదు నీకు నీ నీసుగొట్టు మొక్కల చెప్పు తింటే బలుతారు కానీ ఉపాసం అంటే బలుతారా అనే బూలొచ్చి గమ్మది మాట్లాడతావేంది నువ్వు నేను గమ్మది మాటలు మాట్లాడు కాదు నువ్వే గాయది మాటలు మాట్లాడతాను గంగెద్దు మొగపోడా ఎప్పుడు చూడు తిండేనా మంది ఏమంటారు నీ అవ్వ మంది మునిగిపోను ఇవాళ రేపు ఎవరు చొక్క పూసగాడు ఉన్నాడే సాటుకు సాగు కొడతారు నేటికి బతుకు కొడతారు ఇక మంది మాటలు పట్టుకుంటే ఇక మనం పొడిగెళ్ళినట్టే మనమేమో ఇట్లా అనుకుంటాం కానీ మందేమో సాటుకున్న పిల్లని పిల్లగాడు చూసినట్టు మనల్నే చూస్తారు నిక్కి నిక్కి ఎవడెట్టా చూస్తే మనకేందే ఒక 150 తీయే అరకిల కూర తెచ్చుకుందాం మంచిగా తిందాం చెప్పు దెబ్బలు ఎన్ని తిన్నా పిల్లి పాలనిడోదన్నట్టు నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు ఆ కౌసు ముచ్చట ఇడవెందుకు మొగడు పెళ్ళాన్ని ఇడతాడా తల్లి పిల్లని ఇడతాడా నేను కూడా గంతేనే ఇంకా 150 రూపాయలు పోయి కూర తెస్తా బూలొచ్చి ఆగలమారి ఆకలికి ఎడితే నగలమారి సోకులకి ఎడిచిందట ఇత్తగానే గట్ల ఎందుకు కొరుతాను ఈ తిండిలో ఎప్పుడు ఇడతావో ఏమో ఏమైందో చెప్పడం పట్టుకరా ఇప్పటికే ఆలస్యం అవుతుంది ఇగో 150 అంటే 150 ఒక 50 ఎక్కువ ఇస్తేమో కొత్తిమీర అవన్నీ చెప్పండి ఇవాళ మేక కూర తెచ్చుకొని మెత్త కూడా తీసుకొని తింటే మేనత్త యాదికి రావాలి అరకిల కూర తెచ్చుకుంటే చాలుతుందో లేకపోతే సగం కడుపుగా అవుతుందో నీ అవ్వ ఉద్దరని అడిగి ఇంకో అరకిలు ఇవ్వట కొత్త కొత్త రోగాలు వస్తున్నాయట వారం రోజుల దాకా నీసు కౌసు తినద్దాట తిన్నట్టయితే గ్రామ పంచాయతీకి విలసి దండుకు తీస్తారట ఏంది ఊళ్ళో వారం రోజులు రాక నీ సేవలు ముట్టద్దా నీళ్లు లేకుండానైనా బతుకుతాం కానీ కౌసు కూర ముట్టకుంటే ఎట్లా బతుకుతాం రా అయ్యా అంటే ఇవాళ నా మేక కూర సున్నైనట్టేనా ఇంటికన్నా పోతా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఒక్కో రోజు అంటే తినకుండా మా ఉంటాం కానీ వారం రోజులు తినకుంటే ఎట్లుంటాం అన్నోనికి మానం లేదు ఇన్నోనికి మానం లేదు దండగా ఎత్తారట ఇంకా దండగా వీళ్ళను దయ్యాలు ఎత్తుకపోను ఏమైంది మేక కూర తెత్తా అని అట్టిగా నత్తాను ఏమైంది నల్లి కుట్లోని పెళ్లికి నవ్వుల కరువైనట్టు గట్ల పెట్టావు మూతి ఏమైందో చెప్పవు మళ్ళా
ఏం చెప్పండి పూలచ్చి మేక కూర తెచ్చుకుందామని ఆశ కొద్ది పోతే అడ్డం వచ్చో ముచ్చడి చెప్పిండు ఇయర్ సంది మన ఊళ్ళో వారం రోజులు ఎవ్వరు నీసు ముట్టద్దట్టే డప్పు సాటింపు చేసి ఏంది నీసు ముట్టద్దట్నా ఎందుకట మన ఊళ్ళో ఏదో కొత్త రోగం వచ్చి పాడైందట్నే అందుకే మనం ఉపాసం ఉండు అంటారు నీసు తినక అత్తకు రోగం వస్తే అల్లుడికి మందు పోసినట్టు ఎవరికో రోగం వస్తే అందరినీ నీసు తినద్దంటే ఎట్లా ఆయన అల్ల మాట మనం ఎందుకు తినాలే పోయి పట్టుకరాపో తిందాం ఊరంతా తినద్దన్నాక కోసేదేవలే దబ్బన తెలియకుండా తెచ్చుకొని తింటే దండ చేస్తారట నీసు లేకుండా ఎట్లుండన్నో ఏమో అసలు నాకు నీసు లేని నా పానం నిమ్మలం అనిపించేదే పూలచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి నువ్వెందుకు రంది పడతానే పూలచ్చి నేను తింటా అంటే నువ్వు తిట్టేదానివి నేను తినకపోతే నీకు పని తప్పిందని సంతోషపడాలా గాని బాధపడతానమేందే ఉండదా మరి బాధ రోజు నిన్ను తినకని తిట్టినా కూడా నువ్వు తెచ్చిన కొద్ది తింటా అంటే నాకు కూడా అలవాటు అయింది నీసు అందుకే తినకుంటే ఎట్లుంటామా అని బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లనే పూలచ్చి ఏం చేద్దామంటావు మనకు లేని రంది తలిగింది గానే నాకు కదా ఆగులు బుగులు అవుతుంది ఎట్లనో ఏమో అని ఒకడు సత్తే పిల్లని తగలబెట్టినట్టు ఎవరికో ఏమైందని మనల్ని చంపుతారు కదా వారం రోజుల దాకా ఏం తినాలో ఎట్లుండాలో నేనైతే వారం రోజులు ఉండు కట్టమేనే నీసు తినక ఇట్లా అయితే నేను బతుక ఈ వారం వెళ్ళరాక ఏడుకన్నా పోయి బతుకుదాం బావే బయటికి పోదమ్మా ఏడుకని పోదాం ఎంత దూరం అని పోదాం మరి ఏడుకో పోయి బతుకుదాం గాని ఈ వారం అయితే ఇక్కడ అద్దే పోదాంపా అన్ని చదివినా మన పూలచ్చి అన్ని చదివినా పోదాంపా ఏయ్ వాన వచ్చేటట్టున్నది పోదాంపా లుంగి మీద రాస్తాను పాయింట్ వేసుకుంటేంది నీ పాయాంటు గంగల పోను కౌసు లేక నా పానం పోతుందంటే నీకు పాయింట్కి వచ్చిందానే పోదాంపా పా ఈ మనసులకు మానమే ఉన్నది ఈ మనసులైనా మన్ను అరే మరి ఇసుర ఉండేటప్పుడు కొంచెం ఇలువ కాపాడుకున్న ఇచ్చేదే ఉండదు ఈ ఇసురాజు ఎత్తోనికి వారం రోజులే ఆ గొడ్డలు కొండవి మళ్ళా నేను అడిగేదాకి ఇయ్యాట ఈ అంగిలేనోడు మళ్ళా ఏ ముఖం పెట్టుకున్నాడుతో నేను చూడనారా ఇక నోచుకుంటా ఆవురా అగో అక్క బలగా అడుగుతున్నావా అడుగు అడుగు ఆనచ్చేటట్టుంది నువ్వేం అడుగుతుంది ఆనచ్చినాక అదే తడుతుంది వారం రోజుల దాకా ఈ ఊరు ముఖం చూడద్దే పూలచ్చి మళ్ళీ వచ్చేదాకా దీనికుండా మనకు ఇడుపు కాగితం అయినట్టే మనకు పానమాక ఊరిడిచిపోతున్నాం మరి అందరు ఎట్లుంటారంటావు వాళ్ళు ఉండని ఊరేసుకొని సావని మనకేందే వాళ్ళు కౌసు లేకుండా ఉంటారు కావచ్చు కానీ నేను కౌసులేంది ఉండనే నా పానం ఆగది అందుకే కదా బతకమైన వాళ్ళు ఇల్లు ఇచ్చిపోయినట్టు పోవాడితేమి పొద్దు పోతాంది పా ఆగో ఏంది బావా అప్పుడు కూడా వచ్చి చెప్పుడు మెడికేస్తాను ఏంది ముళ్ళ ముడి ఎదుర్కొని ఇటు పోతాను ఇటు పోతారు జాకెట్ పోయి కోడలు ఎడితే చిన్న తచ్చి సింగులు పోయి ఉన్నది అట్రా వెనకడికి నీయాస్ ఉంటుంది ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి మేమే ఓ రంజుతోటి ఎడతంటే నువ్వు ఒకటి అంటావేందిరా పెయ్యాలి ఎండకు పిడిగిలేసినట్టుగా మీరు ఇట్లా పిడాత సంచులు పట్టుకుని వస్తే ఏమైందని అడిగినా బావా తప్ప ఏం కాలేదు రాశోకు మేమే ఊరిడిచిపెట్టి పోదామని పోతాన్నాం ఓ వారం రోజులు ఊరిడిచిపెట్టిపోతారా ఎందుకక్క ఏమైంది పొద్దుగాల డప్పు సాటింపు చేసింది నువ్వు చూడలేదారా ఇప్పటి సంది ఈ ఊళ్ళే వారం రోజులు నీసు అంటుకోవద్దట చేసిరు తెలుసు దాని దీనికి ఏంది బావ సంబంధం ఏమో ఓటాడుతోటి చెప్తాను గన్ని రోజులు నీసు తినకుండా మీ బావ ఎట్లుంటాడురా తమ్ముడు అందుకే ఈ వారం వెళ్ళేదాకా ఈ ఊరిడిచి పెట్టి ఎటన పోదామని పోతాను పిత్తుతో పోయేదాన్ని పానం పోయేదాకా వేసుకున్నట్టు గింత దానికి ఊరిడిచి పెట్టిపోవడం ఎందుకు బావా ఇక పోకపోతే ఏం చేయమంటావురా బామ్మారిది దబ్బన తెలియక తింటే వాళ్ళకి తెలిస్తే దండగెత్తారట్రా ఏం చేయాలరా పోక ఊళ్ళో కూడా ఇవాళ నీసుకోయారు మరి ఎట్లా ఊళ్ళో ఎవరు కౌసు పోయకుండా బావా
మన ఇళ్ళ కోళ్ళు కరువా ఎవ్వరు దూరం నువ్వు ఒకటి అందుకొని అండుకొని దీనికంతే ఏమో దానికి ఏమో ఊరెచ్చి పెట్టిపోతా అంటానేమింది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిజమేరా బామ్మారిది, పోయేటోనికి ఎదురయ్యి మంచి ముచ్చట చెప్పినవురా. ఊళ్ళో కౌసు ముట్టద్దంటే ఆ రంజిలా నాకు ఈ ఉపాయమే రాలే. బూలొచ్చి మనం ఎటు పోవట్లేదే, నువ్వు ఇంటికి పో, నీ మళ్ళొత్తా. అదే బామ్మారిది, మీ అక్కతోటి పోయి సంచి మా ఇంట్లో పెట్టరా, నేను పోయేస్తానే బూలొచ్చి. నువ్వు నీకెందుకు? ఏం లోకమో ఏమో చిత్రమైన లోకం తయారైంది. లేని రోగాలు వచ్చి మనుషుల్ని పాడి ఎత్తన్నాయి. ఈ రోగాలు నాశనం అయిపోను, మమ్ముల ఉపాసం అనమంటారు. పూలచ్చి, ఓ పూలచ్చి, ఏం చేస్తానవే? ఇక చూడు ఏం పట్టుకొచ్చిందా. నాటుకోడి తెచ్చినావా? మంచి పని చేసినావు, కోసుకొని కమ్మా తిన్నాం. అవును, ఎవల్లా నాటుకోడి తెలితే ఇజ్జత్ ఇస్తారు కదా వాళ్ళు. నీ అవ్వ తెలిసేటట్టు తెలుసుకొని కూర్చుంటాం అనే. కుక్కచ్చి కోడి పిల్లని మాయం చేసినట్టు దీన్ని ముత్తంత సేపట్ల మాయం చేయాలి. మరైతే చెప్పని రా ఇంట్లకు, ఎవరికి తెలియకుండా నడింట్లో కోద్దాం నాటుకోడిని. యువతలో కోస్తే అందరు చూస్తే దండిగెత్తారు. మరి పా ఇంట్లకు కూడలేడున్నదే. ఇంట్లోనే ఉన్నది పా. అబ్బా పూలచ్చి, కోడి కోసుడైతే అయిందే. ఇక అండుకొని తినడే ఆల్చం. మంచిగా మసాలా కొత్తిమీర వేసి దగ్గరకండే కమ్మగా తిందాం. అందుతుంది, తిందాం. పూలచ్చి, ఎవరో తలుపు కొడతారైందే. మనం నాటుకోడి తెచ్చుకొని కోసింది ఎవరికన్నా తెలిసిందే ఏంది? అయ్యో ఎట్లా మరి ఇప్పుడు? మందులు పిలిచి మా ఆనందిస్తారు కావచ్చు కదా. ఆగు చూస్తాగే ఎవరో ఏందో. ఎవరులా? బామ్మారిది నువ్వారా? ఎవరు అనుకోని భయపడి తెచ్చినాం కారా? అయితే కానీ ఏ పని విని వచ్చినాం రా? ఏం లే బావా, అప్పుడంతా ఆవాహన చేసిరు కదా పోతా పోతా అని. ఏంది కదా ఎట్లుంది చూసిపోదాని వచ్చిన. బూలచ్చి వచ్చింది మన అశోక్ గాడేనే. నీ పని నువ్వు కానీ అప్పుడు నువ్వే చెప్తే కాదురా మేము పోయేటప్పుడు. ఊళ్ళో ఎవరు పోయకపోతే ఊళ్ళో కోళ్ళు కరువేనే అని నువ్వేంటివి కారా. అందుకే నాటుకోడి తెచ్చినా కోసినా, ఇక అండుకొని తిన్నుడేరా. నీకు జాడ చెప్పా భయం, అంత బొడ బొడ ఎత్తావా బావా? అయినా ఇంత మంచిగా కోని ఏడు దొరకరు వచ్చినా బా. మనూళ్ళే కోళ్ళు కరవారా, ఇంటికొక్కటి ఉండనే ఉండే. ఏదో ఒక కోడి పట్టుకొచ్చినా కానీ నువ్వు కూడా ఉండరా, కూర అయినాక తినిపోతూ. ఏ నాకెందుకు తీయ బావా, మీరే తినురి. నిన్ను ఇడిచిపెట్టి నేనేడా తింటారా? ఎవరన్నా బామ్మారిని ఇడిచిపెట్టి బాగా తింటారా? కోసేపు ఉండు తినిపోతూ. ఏమైంది తమ్ముడు, ఎట్లుంది కూర? మంచి కుదిరిందా? నీకేందక్క మంచిగా ఉన్నదే బావా. పెట్టి పుట్టిండు నీ చేతి వంట తినడానికి. అయినా బావా ఎప్పుడు అడగను అని ఇలా నాయబడి పడ్డమైంది తినిస్తున్నావు అని. గంట పేముందా నా మీద? ప్రేమ నా పంట పొందనా?
మేము ఒక్కడమే తింటే నువ్వు ఎవరికన్నా చెప్తే దండగెత్తారు, మా మానం పోతుంది. అందుకే నిన్ను తినమన్నారా బామ్మారిది. నువ్వు తిన్నావనుకో ఎవరో చెప్పవు. ఓ గందుకేనా ఎన్నెలు లేనో నువ్వు ఇలా తినుతున్నా అన్నది. నేనెందుకో అనుకున్నా. ఏంది సుశీల గట్ట గుడ్లు మారే చూస్తున్నావు? నేను నీకేం చెప్పిపోయినా ఊరికోంగా. అరే ఇంకేం చేయాలి? నేను పొద్దున్న రాగా దాని చుట్టే తిరుగుతాయి. ఇంకేం చేయాలి చెప్పు. చిల్లిక చెప్పినట్టు చెప్పిపోతే ఇంకా దాన్ని పాడేసిందే కాక దాని చుట్టే తిరిగినా అంటున్నావా? ఏం పని చెప్పినా గంతే, ఏం పని చెప్పినా గంతే. ఒకటి కాకపోతే ఒకటన్నా సకా వేయపోతివి. ఇంకేం చేయాలి? నా మెడలేసుకుని ఇట్లా తిరిగానా అనే? అరే నీకేమున్నట్టే నీతులు మాట్లాడుతున్నావు బాగ్గా. చెప్పిన పని చేసాతే కాదు కానీ మరవాడు అయితే మంచిగా వస్తుంది ఈ మోరమోకపోనికి. ఆగు నీ సంగతి చెప్తా. ఎంత మంచిగా చెప్పినా నీకు చూసుకుంటున్నావు అని ఊళ్ళే బండ్లు తిరిగినట్టు ఊరంతా తిరుగుకుంటా అసలు సంగతి మర్చిపోయినావు. గంతేగా నువ్వు. ఇప్పటిదాకా నీకు ఉండదా అని ఇప్పుడు ఇద్దరు మనం పోయిందంటారా? ఆగు నువ్వు వాడాగు. ఇవాళ ఇద్దరు మనం లేనా మంచిదే. నిన్ను కోలాటం ఎక్కియాలి. అవ్వా ముఖం రోజు కడుగుడు అవుతుంది. 2 రోజులు అడగకుండా మంచిగా ఉండు. మీ చెల్లె నన్ను దాగొడుతుంది చూడ. చూడు చూడు. అయ్యో చూడ మీ చెల్లె కొడతానే. ఏంద్రా వారి పొద్దు పొద్దున పెట్టుకుంటారు? ఏమైంది? కొట్టుడు కాదే రాములన్న, ఇన్ని నడివి గోసిన తప్పులేదు. నిన్న ఊరికొంగ ఈ నాటుకొని చూసుకుంటుండ్రా నల్లి కుట్లోడా అని చెప్పిన. ఏమైందో ఎటువైందో గానీ వచ్చేసరికి మాత్రం కోడి లేదు. అరే సుశీల నేను చూసింది అదేదో వచ్చి సందు చూసి చంపకపోయింది. దాన్ని నేనేం చేయాలి? చేసిందంతా చేసి ఇప్పుడు నాకే నీతులు చెప్తానవా నల్లమ్మకపోడా? ఏంది లొల్లి? ఏమైంది? మీ తమ్ముడు మంచి పనివంతుడైన బూలొచ్చక్క నిన్న నాటుకోడికి కావలుండవని నేను ఊరికోతే అచ్చ వరకు కనిపించకుండా చేసిండు దాన్ని. నేనేం చేసి నన్ను తిడుతున్నావు? అసలు దాన్ని పోంగా ఉండదు అయిపో కదా. నీ నాటుకోడి ఎందుకు ఉంచిన ఇంటికాడ? వాళ్ళు లొల్లి పెట్టుకుంటా అంటే గట్ల చూస్తానమేంది? మోగదయ్యం చూసినట్టు పోయి ఆ లొల్లి ఆపుతేంది? వాళ్ళు లొల్లి పెట్టుకునేది మనం చేయబట్టేనే. మనం చేయబట్ట మనమేమన్నాం? నిన్న మనం కోసుకొని తినలేదు ఆయన కోడి, దానికోసమే వాళ్ళు లొల్లి పెట్టుకునేది. నీ కప్పమూతిలో చెప్పు. నువ్వు నిన్న తెచ్చిన నాటుకోడి అశోక్ గాని వాళ్ళది అన్నట్టు ఇంకెవరైనా కోడి దొరకలేదా నీకు? పోయి గీని కోడి తేవాలనా? కోడి కోసం ఏడిగో ఉన్నని దగ్గర ఉన్నదని వీళ్ళదే దంచకొచ్చిందే. ఏ ఊకో సందువన్లోడా. ఇంకా చెప్తా నావు సిగ్గు లేకుండా. నువ్వు ఏ బట్టాలు ఎట్లా లొల్లి పెట్టుకుంటారో చూడు. అరే తమ్ముడు నువ్వు ఇక రారా, నీకో ముచ్చట చెప్తా. ఇప్పుడే ముచ్చట చెప్తావు అక్క? ఇది కొట్టి చంపుతా అంటే ఇక రారా నేను చెప్తా గాని. ఏంటక్క? అరే తమ్ముడు నీ కోడేమైందో నాకు కెరికేరా. చెప్పక్క ఎటుపోయిందో? దాని కొరకే కదా ఇదంతా అంగడి. నిన్న మనం ముగ్గురం తిన్న కోడి నీదేరా. నీ బాగా వెతకొచ్చిండు నువ్వు లేనప్పుడు. ఏంది? నా కూడా ఎంత పని చేసినావు బావా? ఊరిడిచి పెట్టిపోతున్నాను ఉపాయం చెప్తే నన్నే ముంచుతావా? ఆడిడ తిరిగితే పొద్దు పోతుంది, నీ కోడైతే దగ్గర ఉంటుందని పట్టుకొచ్చిండ్రా బామ్మది. గట్లా అని తిండి పెట్టిన ఎన్ని పెడతావు బావా? ఆగు ఈ ముచ్చట మీ చెల్లెకి చెప్తా. అరే అశోక్ మా చెల్లెకి చెప్పకురా, నన్ను తిడుతుంది. చెప్పకుంటే అది నన్ను కొడుతుంది బావా. ఎట్లా కొడుతుందో చూస్తున్నావు కదా, ఎట్లా వేసినట్టుగా. అయితే నువ్వు చెప్పకు, నేనే చెప్తా ఆగు. ఏంది గుసగుస నన్ను ఈడ పెట్టి మీరే ముచ్చట్లు పెడతారు? చెల్లె నీ కోడిని చెప్పేరా నా కోడేమైంది?
ఏమైందో? నువ్వు లేనప్పుడు అశోక్ గాడు నీ కోడిని కోసుకొని తిన్నాడు చెల్లి. అబ్బా చెప్తా అని చెప్పి చెప్తాను కొట్టినట్టు చేసినావా బావా? ఇక అది నేను బతకని అది. No, 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 no. అవ్వా ఇలా లేచిన గాడి వేసి ఉంటుందా కానీ అడగక ముందు అప్పించినట్టు తాగినాక తప్పించినట్టు అటేనే దొరికింది. అవ్వా ఈ ముచ్చట మా బాగా చెప్పి ముని తేలాలి అలా. అవ్వా రాముల్ బా, ఓ రాముల్ బా, ఓ రాముల్ బా, ఉన్నవానే? ఏమి అశోకు డాగెత్తా కదా పిల్లల కోరి ఉన్నట్టు గంతగానే కొడతాను. ఏం కావన్నావు చెప్పు. మరి నువ్వేంది బావా? నేను వచ్చి గింత మొత్తుకుంటా అంటే కూడా కూసం మీద నప్ప మెసలుకుంటున్నాడు గంత మెల్లగత్తాను. అబ్బో ఇక ఈ పిల్లగాడు వచ్చిందని పని చేసుకున్నట్టు పని చేసి వస్తాడా గాని ఎందుకు వచ్చినావో చెప్పు. అయితే ఇలా నాకు అంగేసుకున్నంత అలకగా అదృష్టం వచ్చి తాకిందే బావా. రక్తం గిట్లా పోసిందారా మరి తాకితే? నీ మురిపోయిన ముచ్చట్లు పాడుగాను ముదియాలు నేను చెప్పేది వినే బావా. ఇవ్వడాక నేను పొలం కాడికి పోయిరాంగా బాటపూడి సైకిల్కి ఒక కలబాటిల్ తలిగేసింది. అటు ఇటు చూసిన ఇవ్వలేరు. నీ అక్క ఆయనతో అందుకొని వచ్చిన కలబాటిల్ను. ఏంది కళ్ళు బాటిల్ దొరికిందారా? మరి గంత మంచి ముచ్చటను కొంచెం కూడా చెప్పినట్టు చెప్తానవేంద్రా? పోయి తాగుదాంపా. ఎందుకే బావ ఉరుకులాడుతూ? నేను కూడా గది చెప్పడానికి వచ్చిన. కాకపోతే ఆ కళ్ళుకు తోడింత కౌసుంటే మంచిగా అనిపిస్తుంది. కాదారా మరి కమ్మటి కళ్ళకు కలిసేటట్టు కారం కౌసుంటే పానం ఆయివంటది. మరి అదే చేత వచ్చేటప్పుడు కిరంత కోడి కూర అయిపోయినావురా. మరి మనం వండుకోపోతామా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇక అన్ని నేను తెచ్చినాక నువ్వేం చేస్తావు బావా? పెట్టింది ముట్టిపోయి పిట్టిలేక కట్టు నింపుకొని పోతావా? నా తరపున నేను కళ్ళు తెచ్చిన కదా, నీ తరపున నువ్వు కొడుకురదే దావా తీసుకుందాం. చేసుకుంటే మంచిగానే ఉండు. కళ్ళు అంటే పానం కలుక్కు అంటదిరా. కానీ చేతులు ఒక్క రూపాయి లేకపోయారా ఎట్లరా మరి? ఈ ఎట్లే ఉన్నది కర్వానికి కళ్ళు దొరికింది కదా అని కోడికూడవరం దొరుకుతుందా? కోడికూడవరం దొరుకుతుందా? అయితే నువ్వేమొద్ది నేను ఇంకేమనికన్నా చెప్పి కోడి దెమ్మని తాగుతాం. ఏ గట్ట ఎట్లుంటదిరా? బేరం బావతోటి చేసి భయాన బామ్మడికి ఇచ్చినట్టు ఈ ముచ్చట నాకు చెప్పేవని తోట తాగుతా అంటవేంద్రా? ఆ కోడి కూర మందం ఎట్టునో అట్లా నేనే పైసలు ఎదురుకత్తా గాని నువ్వైతే ఇంటివో నీ పైసలు పట్టుకత్తా. సరే చెప్పనరా. అరే ఆలస్యమైందనే వాళ్ళతోటన్నా పోయేవరో నా అచ్చరాకుండు. సరే సరే గింతనన్న సొయ్యి ఇంటలేదు గాయది మొక్క పొలకు మొత్తానికి భయం. నేను బతుకుతాళ్ళు ఒక్కొక్కరు. నీ అవ్వ పైసలు లేనప్పుడే పండుగ వస్తుంది అన్నట్టు చేతిలో ఒక్క రూపాయి లేకపోయే అశోక్ గాడు కోడి కూర తెత్తనే కళ్ళు తాగుడన్న బట్టే. మా బూలచ్చి ఏమన్నా పైసలు దాచిందో పోయి ఎంకులాడతా. అబ్బా కోడి కూర మందం 300 అయితే దొరికినాయి. ఏంది ఏమో ఆగమాగమైతాను? ఎటు పోతాను? ఏ నేనెందుకు ఆగమైతానే? మంచిగానే ఉన్నా. మంచిగా ఏడున్నావు కనిపిస్తలేదా నాకు? అత్తగారింటికి వచ్చిన అల్లు లెక్క గాయ గాయగా ఆవడతీవి. ఏమైంది? ఏం లేదే బూలచ్చి కొంచెం పానం సాధన అయితే లేదు. అయితే గాని ఇది వరకు నువ్వు ఎటువైనవే? ఎటు లేదు గా పెద్ద పోషి కాలు ఇరిగిందంటే చూసిరాను అయినా కోసేపు ఉండి మందలు ఇచ్చత్తన్నా. ఏంది కాలు ఇరిగిందట్నా? మొన్నర్రాక మొగ పంది ఉన్నట్టు మంచిగానే ఉండే గానే గింతల్లో ఏమైందట? ఎట్లు ఇరిగిందట కాలు? ఎవడో తాగబోతు బాడుకోవు బగ్గ తాగొచ్చి బండితోటి తాకిచ్చిందట. దెబ్బ కొబ్బరి చిప్ప వలిగినట్టు వలిగింది దాని మోకాలు చిప్ప. నువ్వు కూడా తాగుడు బంద్ చేయి లేకపోతే తల్లవాడు తప్పది.
ఉంటది. ఏ నేను తాగుతలేనే ఎన్నడో పని చేస్తే నీతోడే ఈ నడవన నోట్లకెళ్ళి నీకు మందు వాసన వచ్చిందానే. వాసన కాదు, నువ్వు గిట్ల తాగిన సంగతి నా చెవులో పడ్డదనుకో నీ చెంపలు షెట్టిల్ మనాలే. మంచిగా బుద్ధిగుండు. ఇదేంది మంచిగా తాగుదాం అనుకుంటే గిట్లంటాంది. ఏ పూలచ్చి మొత్తానికే పని చేస్తేనే నువ్వు చెప్పినావు కదా, నీకు మాట ఇచ్చినాక నేను తాగుతున్నా పూలచ్చి నేను మళ్ళత్తా. చెప్పన్రా ఎటు పోతున్నావు గాని. అవ్వా నేనేడికి పోతానే, కళ్ళు తాగరే పోతానా. ఇవాళ బగ్గ తాగుడే, నువ్వు చెప్పినవన్నీ నేను ఊకుంటున్నానే. అరే అశోకు, ఇగో కూర మంద 300 చేసుకొచ్చిన, పోయి అండుకొని తిన్నా పారా. ఇక్కడ అద్దు బావా, మా వాళ్ళు తెలుస్తుంది. తాళాలని అంటారు కదా, కిలంత కూర ఉండవు ఇద్దాం. వాళ్ళే అంటారు కదా, మంచిగా తిని తాగద్దాం అన్నే. అరే నువ్వు అన్నది కరెక్టేరా, మనకు పని ఎందుకు, అన్న అంటించుకుందాంపా. నువ్వు పోయి కళ్ళేపా. సరే బా. ఏమిరా వినయ్గా గుడి ముంగట ప్రసాదం కోసం చూసినట్టు తాళ్ళకి వచ్చి గిట్ల చూసుకుంటానేంద్రా. రాములన్న అప్పుడు పెద్ద బాటిల్ ఖాళీ తీసుకొని పోతా ఉంటే దొడ్డికి వస్తుందని బాటిల్ సైకిల్ ఖాళీ వేసిపోయిందే. గంతే అచ్చి చూసే వరకు బాటిల్ కానీ పడతలేదే. అంటే ఈ కళ్ళు బాటిలు వినయ్ గాందా? అరే నువ్వు చప్పడ ఊకోరా, ఈ బాటిల్ అందా నాకు తెలియదుగా, నువ్వుకో. మరి కళ్ళు బాటిల్ పోతే మరి నువ్వు గిట్ ఎందుకు వచ్చినావురా? ఎవడు కొంటవేండా అని ఎంకులాడుకుంటే ఇటు దిక్కొస్తున్నా అన్న. అవురా అశోకు, మీ పొలం కూడా గడిదిక్కేయారా? రాంగా గిట్ట నా కళ్ళు బాటిల్ తీసుకొచ్చినావా? అవరా వినయ్, నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నారా? నీ కలబాట్లు ఎత్తుకొచ్చిన వాళ్ళే కనిపిస్తున్నానా? ఊరి అక్క నాకు కళ్ళగానే పైసలు అనుకుంటున్నావురా? అరే నేను గట్ల అంటలేనురా, దబ్బనా తెలివక గిట్ల తెస్తే ఇస్తావని అడుగుతున్నా. తెలిసి చూస్తా, తెలియకపోతే చూస్తారా నేను? అరే గంత గది లేకుండా అంటారా నేను? అరే ఏం మాట్లాడుతున్నావు రే వినయ్ నువ్వు? గా మలేశంగా అడిగిపితాపారా? ఆయనే పోసి నీ కాళ్ళు. అరే ముఖం పట్టుకొని చెప్పితాపారా? నువ్వు నన్నే అంటావురా వినయ్గా? ఓ అశోక్గా అడుగు పిచ్చుకున్నాడు ఎందుకురా? మన దాంట్లో మనం విద్య తీసుకున్నందుకు ఆడు గాయంతో నమ్మడారా నిన్ను? అరే వినయ్ నమ్మురా, ఈ బాటిలు ఈడ కొనుకొచ్చుకున్నారా? నేనే వంగచ్చుకున్నా. గట్ల అంది సరే బావా, లేకుండా ఇలా ఆగం పట్టించు. అవరా వినయ్, నన్ను దొంగ చేస్తావురా నువ్వు? ఏ ఆడేమంటలేరురా, అన్ని నువ్వే అనుకో, మా గురించి నీకు తెలియదు. అరే వినయ్ పోరా, మనం పోదాంపా. ఇద్దాం మెడిసింపుల్ ఇరగాలే పో. అదేమో నేను తెచ్చిన బాటిల్ లెక్కనే ఉన్నది, ఆడేమో కాదంటాడు. నాకేదో అనుమానం వస్తుంది. ఆ బాటిల్ నాదే అనిపిస్తుంది. వాళ్ళు వెనుక పోతే ఆ బాటిల్ ఎక్కడనేది తెలుస్తుంది. అవురా అశోక్గా, నాకు అనుమానం రా. కళ్ళు బాటిలు వినయ్ గాంధీ తెలిసి తెచ్చినావా తెలియక తెచ్చినావురా? అరే నువ్వు కూడా ఏంది బావా, ఆ వినయం లేక అంత గాయ మాట్లాడుతున్నావు? తెలితేనే ఏం చెప్తా, తెలియకనే కదా తెచ్చింది. ఎక్కడ తెలుస్తుందిరా బామ్మారిది? కమ్మడి కళ్ళుతోటైతే కడుపు నింపుతాను, నీ కడుపు చల్లకుండా. అమ్మ అశోక్గా, నా బాటిల్ ఎత్తుకొచ్చి నేను అడుగుతానని గన్ని మాట్లాంటావారా? దొంగ వాడుకోవు. అరే అశోక్గా,
తాగుడైతే తాత్పరంగా తాగుతాను కానీ ఈ ముచ్చట మీ అక్కకు తెలిసిందనుకో ఇక నాకు ఈ భూమిన నూకలు జల్లినట్టేరా. ఇక నన్ను బతకనియది. ఇంటికన్నే మర్యాద కొద్ది చెప్పిందిరా తాగద్దని. ఆడెవడో తాగచ్చి పోషణ గుద్దిండటగారా. నన్ను కూడా తాగకని చెప్పిందిరా. ఇప్పుడు ఎట్లరా మరి నా గతి? ఎట్లే ఉంది బా, ఇప్పుడు మన నాయన ముచ్చట మా అక్కకి తెలియదండి. సపరేట్ వచ్చి మా ఇంటికి వాడు గంతే, ఇంటికోకు. అరే గాయనికి ఎందుకే బావా గింతాను ఇదైతాను, సపరేట్ తాగు తృప్తిగా. ఇద్దరు కలిసి నా బాటిల్ ఎత్తుకొచ్చి తాగుతారా? ఎట్లా అడుగుతారో చూస్తారా నా సొమ్ము మీకు? చూస్తా, ఖచ్చితంగా చూస్తా. అరే అశోకు కళ్ళు అయిపోయింది కదా. అరే దీపన్నం కారిపోతుంది, కళ్ళన్నాక అయిపోతుంది. మనది అయినాం కదా, ఇంకేంది? అరే తాగినాం కానీ ఇది ఎటు సరిపోలేదురా. ఇంకో బాటిల్ తెపో. అరే పైసలు ఏడున్నాయి బాబా తేను నా దగ్గర, నువ్వేదా పోయి? ఉన్న పైసలన్నీ కోడికే పెడితే ఇక ఏడున్నాయిరా నా దగ్గర పైసలు. పోయి నీ పదారి వినో బాటిల్ పట్టుకురా పోరా. అవని సరేది అడిగేది గౌడను. అబ్బో ముక్కను చూస్తే కొరక బుద్ధి అవుతుంది కానీ ఆడు కళ్ళు తెచ్చిన అనుకో మళ్ళీ కళ్ళు ఆగినాక తినడానికి ఏముండదు. కళ్ళు ఇచ్చినాక తాక్కుంటే కొరుకుతా. బా బామ్మ వచ్చేవారా. అరే అశోక్గా నువ్వు కళ్ళు తాగడానికి వచ్చినావా కోడి కూర తినడానికి వచ్చినావురా? కళ్ళు తాగుడు బంద్ చేసి అవిటిని చంపుతానవేంద్రా? ఏందే బాగా అట్లా అంటున్నావు? తినద్దా నేను? తినాలరా బామ్మారిది. తాక్కుంటే తినాలే, మొత్తం నాకు లేకుండా తింటారా? ఇక తెచ్చినోడు గంగా కలవనియరా, నాకు లేకుండానే తింటారావు. ఎవరు రాగా నేను తెచ్చిన కళ్ళు ఇత్తాలి కదా ఆగి. నువ్వు తెచ్చిన కూర ఎంత తింటే కంత మాట అంటావు బాగా నువ్వు నన్ను. కళ్ళు నీదేరా బరాబరే, కానీ మొత్తం నాకు ఉంచకుండా నువ్వే తింటావారా? నేను ఈ దుబ్బ బుక్తో పాటు తినరా, మొత్తం నువ్వే తిను. ఏ అద్దు తీ బావా, ఇక నువ్వే తిను. బావా నా కడపంత బుక్కతుంది, అవతలకి వేస్తా. పోయిరా. అరే బామ్మారిది, ఇయ్యల్లో అయితే కమ్మటి కళ్ళు కారం కోడి కడుపు నిండిందిరా. ఇయ్యాటికి జాలరా బాబా ఇంటికి ఇక. అరే ఇంటికంటే యాదకొచ్చింది. నేను ఇప్పుడు ఇంటికి పోతే మీ అక్క నన్ను ఉంచుతుందారా? గింతగానం తాగుతుంది ఎట్లరా? మీ ఇంటికి కాదు బావా, మా ఇంటికి పంపరా.
నువ్వే కూర్చోపో, నేను కాలే కచ్చుకుంటా. సరేరా నేను పోయి పంట. ఆగో పూలొచ్చి నువ్వేందే గీడున్నావు? మరి నువ్వు గీడికే వస్తావు కదా, అందుకే ఈయన కూర్చొని చూస్తానా నీకోసం. ఎందుకే నేను రాబోతున్నా మన ఇంటికి. ఇంటికి వచ్చేటట్టున్నా నీ కథ చూస్తే. తాగకురా తట్టువరలోడా అంటే నేను తాగుతానే బంద్ చేసిన గింజేసిన అని మాట్లాడి నా తెలియకుండా తాగొచ్చి ఇక్కడ 100 మంది చూస్తాను. మా దొంగ వాడుకో నేను చెప్పింది నువ్వే. ఆగే పూలొచ్చి ఇంతకు నేను తాగొచ్చిన ఇక్కడ వంట అన్న ముచ్చని నీకు ఎవరు చెప్పిరే? ఇంకెవరు చెప్తారు? మా తమ్ముడు అశోక్ గడే చెప్పిండు. బావా నా కడపంత బుక్కతుంది, అవతలకి వేస్తా. పోయినరా నేను తెచ్చిన కళ్ళు ఆయన తాగుతారట, కానీ ఆయన తెచ్చిన కూడా నేను తినొద్దట. కళ్ళు తెచ్చింది నేను, తాగుదామని ఉపాయం చేసింది నేను, నన్నే వద్దంటారా? అలా బులచ్చక్క అరే నువ్వు చెప్పినావు రాజోకు. అరే చెప్పపోతే ఊకుంటున్నా బావా, నేను తెచ్చిన కళ్ళేమో కమ్మ తాగుతావు, నువ్వు తెచ్చిన కూర తింటున్నావు గట్లా అంటావు, ఊకుంటానా నేను? నాకు రేషన్ రాదా? నన్ను తిన్న పేరు వేసినావు బావ నువ్వు, అందుకే చెప్పిన. నీ రేషన్ సల్లగుండా అట్టిగా నన్ను దొంగని చెత్తివి కాదురా. నన్ను దొంగని చెత్తా నువ్వు దొంగ కావారా? దానికి ఎందుకు చెప్పినావురా? అట్టిగా కొట్టి చంపబట్టే. నేను దొంగనైనా మంచిదే కానీ నిన్ను మాత్రం మంచోను కానీ బావా, నిన్ను మాత్రం మంచోను కానీ బావా. No, 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 no. పైసలు అడకరాపు అందువల్ల పొద్దుగాల వేడు కైకిలోళ్ళు పోయే కాడికి వచ్చింది అల్ల. ఇగత్తలేడు అగత్తలేడు, ఊరు దొరుకుతలేదో మరి ఊళ్ళో మనుషులు దొరుకుతలేరు. పోయిన కాడ పని కాకపోతే లొలికిట్లా పెట్టుకుంటాండ ఏంది? లేకిడోడికి పోకట ఎక్కువ అన్నట్టు అసలే కుక్క ముఖమోనికి కోపం ఎక్కువ. పోయి చూసన్నత్త ఓటు పోయి ఓటు అవుతుంది దబ్బున. ఈ పసలు ఒక్క పండు కూడా తిని పాడగాలే. కళ్ళ ముగట్నే కాలం అంతా గడిచిపోయింది. ఈ చెట్టుకి ఏమన్నా కాయలు ఉన్నాయో? ఓస్ని పాపం పాడువాడా, చెట్టు మీద ఒక్క పండు దక్కనియలేదు కదా. పాప పొల్లు మొత్తం దెంపకపోయినట్టున్నది. ఊరు విని చెట్టు అన్నప్పుడు ఊరందరి పట్ట అంటే గిదే కావచ్చు. చూసిన వాళ్ళందరూ దెంపకపోయినాక చెట్టు మీద ఇక కాయలేడు ఉంటాయి. కొత్త కొమ్మలు ఉన్నట్టున్నాయి కదా కొద్దిగా గొప్ప, అవి ఎట్లా రావాలి? ఇక్కడ ఏం లేదు కదా, నీ అవ చెట్టు ఎక్కుతా.
పైసలు అడకద్దామని పోయింది. నేను పోయేసరికి ఇళ్ళల్లో తాళం వేసి ఉంటే చప్పడగా మరీ వచ్చిన. మరి వచ్చినవి చక్కగా ఇంటికి రాక గీడేం చేస్తున్నావు? బాగా ఆకలి అవుతుంది. ఈ చెట్టుకి ఏమన్నా పండ్లు దొరికితే తిందామని ఎక్కినా. కాలుకు ముళ్ళు గుచ్చితే కంట్ల పిన్నేసి పెట్టినట్టున్నది నీ తెలివి. ఆకలి అయితే ఇంటికి వచ్చి అన్నం తినాలి కానీ గివి తింటే ఏమవుతుంది? అవ్వో నువ్వు అండేటి అంత కమ్మగా ఉంటాయి అనే రుసుండయి పాడుండయి సప్పగా సత్తుకు. అవి తినే బదులు ఉపాసం అన్నది నయ్యం. ఓ నువ్వు పొడిచి తెచ్చి పెడతా అంటే నేను అండలేకపోతాను. ఇక నేను పోయి ఎడకొచ్చేదాకా రూపాయి బిల్ల ఉంటది కానీ ఇక నన్నే అంటున్నావా? తెచ్చినప్పుడు చేసి పెట్టావు కానీ ఇప్పుడు తేకపోతేనే అడ్డం వచ్చిందా అని అండు. ఇనేటోడు ఉంటే చెప్పేటోడికి ఏం డోక కానీ దాపోదన్నాడు. పోదాం గాని 2 పండ్లు తెంపుకొని ఏరక తినే బుద్ధులు ఏడుకోతాయి కానీ గిదివారు దాకా పనులు ఇస్తారు ఎవడన్నా. పోల దాకా పొరలు లెక్క చేస్తావు నడు. నడువు ఏం చెప్తాను? కడుపులో కావరైతుంది. ఏమన్నా పైసలుంటి ఈ దుకాణంలో కొనుక్కుంటా. అత్తకేలే కట్టిగా అంటే అల్లుడు వచ్చి అట్లు పోయమన్నాడట. నీ అసంటోడే. అరే అస్సలకే లేవురా దేవుడా అంటే కొనిచుడు కావాలా నీకు? సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా అద్దనాడు? అబ్బాయి ఏమన్నా కొని పైసలు లేవండి ఇప్పిస్తలే. అబ్బా ఆడ మామిడి చెట్టు ఉన్నదే, మామిడికాయలు తెంపు కట్టుకుంటా. ఆ చెట్టు ఎవరు అనుకుంటాను? గద్దె కొమ్మరక్కది చూసింది అనుకో గద్దురికి చాటుకొచ్చి అనుకోని చంపుతుంది. నడ అసలే అది ఇంతంతది కాదు. ఊరంతా గిట్లుంటే ఎట్లనే మరి. మనిషి పాపం అనుకుంటే ఎట్లా? ఏం పాపం అంటారు నడు. ఏమైందిరా రాములు ఎటు పోయేస్తారు? పేరంటానికి తినేస్తారు ఏంది? ఓ ఒకవారా తిరిగి అరిపాదాలు అరుగుతానే మోకాళ్ళు మురుగుతానాయి. మాయంబడి నువ్వు కూడా వస్తావారా? ఏంద్రా గట్లా అంటున్నావు? బొక్కలు ఇట్లా తినత్తురు కావచ్చు అని అడిగితే బొక్కల సంగతి దేవుడు ఎరుగురా. నీసు లేక 4 రోజులు అవుతుంది. ముక్క లేక మూతి మెత్తబడతంటే నువ్వేమో పేరంటానికి పోయేస్తానవా అని అడుగుతానవేంద్రా? సరే తీరా ఇలా తిందంతి. ఎందుకురా ఇలా దావత్ ఇస్తావా? నేను కాదురా దావత్ ఇచ్చేది. మన శేఖరగణంలో దేవుని చేసుకుంటుర్రట. యాటను కోసిర్రట, కోడిని కోసిర్రట. పోయి తిందాంపా. అయితే పోదాం పారా. ఏడికి పోయేది? ఆ పోషవా మనల్ని విలువలే. అసలే దానికి మనం అంటే ముఖం మారుతుంది. పిలువని పేరంటానికో ఈ విలువ తీసుకున్నాడు ఎందుకు? కాదే పొయ్యి నీ కూరతోటి కడుపు నిండా తిందామని. ఆడ తినకపోతే నీ కడుపేం గరిగిపోదు కానీ దనడే. నీ అవ్వ నోటికాడికి వచ్చిన బుక్కను దూరం చెత్తుగానే. అగో వీడేవాడే మన ఇంటికాడ చదువుతాండు. ఎవ్వరు లేనప్పుడు వచ్చి చదువుతుండంటే అటు దొంగోడే కావచ్చు. గీవచ్చు కాదే అటు నిజంగానే దొంగ. అంటే మన ఇస్రాయల్ ఎత్తుకపోతాడు కావచ్చు. గట్ల ఎత్తుకపోయే రాకి ఇగిలించుకుంటామంటావానే? పోయి ఇబ్బంది కొడదంతా. ఉన్నోళ్ళు ఇంట్లో దోచుకోవాలి కానీ లేనోళ్ళు ఇంట్లో దోచుకుంటే ఏమంటే పడతావు. మా ఇంటికి దొంగలు కట్టారా? నీ కాలు కాలిపోను, నీ మెడ తిరిగిపోను, నీ చేతులకు చెదలు ముట్టావు. దొంగతనం కదా నువ్వు? మా ఇంటికి తవాల చచ్చినోడా? నీ తిన్నాను కాను. గట్ల కొడితే ఏమవుతుంది? నోరు నొత్తుడు తప్ప పిడిగుద్దులు గుద్దుతే నడుము ఎండిపోస పక్క ఇరగాలి. అక్క నేనండి తమ్ముడిని. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? నేను అప్పుడు వచ్చినాక మీకోసం చూస్తా అంటే మీరే ఎంకకెళ్ళి వచ్చి మూసుకేసి కొట్టిర్రు. అప్పటిసారి చెప్పావు అరవాలి. నేను చెప్పాను క్యాబేట్ ఇచ్చిర్రు బావ నాకు. కుతుడే కుతుడు. అది కూడా కరెక్టేనే. పాపం ఏడేటో దాకినాయి. ఎవరు లేనప్పుడు వచ్చి ఇంటికాడ ఇసురాన్ని చదువుతుంటే దొంగోడు అనుకొని కొట్టినావు నా బామ్మర్ది. ఏమనుకోకురా పాపం కూరని గట్టిగా తాకినాయి. ఏంటి బాబా దెబ్బలు బాగా తాకినాయి అరా తమ్ముడు.
వెనకకెళ్ళి వచ్చి పొట్టు పొట్టు కొట్టిరక్క ఇక దాకయా పొట్టు పొట్టు కొట్టిరు ఉడుకు నీళ్ళు పెడతారా తానం చేయి జర నొప్పులన్న పోతాయి అలా వాయిలాకేసి కాగబెట్టిపోయే పోరనికి నొప్పులు చెప్పన పోతాయి ఉడుకు నీళ్ళు కాగనక్క బాగా ఆకలి అవుతుంది ఉడుకుపోయి తింటా గందుకే వచ్చిన ఈ పంత వాళ్ళ కొట్టిరు ఏంటిదే ఆడేమో ఆకలి అంటాడు ఇంట్లోనేమో ఏం కూర లేకపోయా ఏమన్నా రేపరాదు ఏం చేయాలి ఎట్లా తేవాలా ఏడున్నాయి పైసలు మరి ఎట్లా మరి ఏం చేద్దాం ఎట్లా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది అదే అరే బామ్మారిగా బగారా పువ్వా చికెన్ మటన్ నువ్వు తింటావారా బాగా ఆకలినప్పుడు బగార పువ్వు దొరికితే అంతకంటే ఇంకేం మంచిగా ఉంటుంది బావా తింటా అరే మా దోస్తుగాని వాళ్ళ ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉన్నది పోయి తినద్దాంపా ఎవరింటికాడ ఎవరింటికాడ అయితే నీకేంటే మీ తమ్ముడు బగారా పువ్వా తినని నాద్దా నువ్వు కూడా రా మంచిగా బొత్త వల్ల తినద్దాం పారి బావా ఎవరా తినదందుకు ఇంకా బండి ఎందుకే ఏంది దోస్తింటికి అని చెప్పి దొంగదాని ఇంటికి తీసుకొచ్చినావు ఈ శేఖర్ గారు కూడా మా దోస్తుగాడేనే అత్తే తప్పే ఉన్నది అది ఇంటికి వచ్చి పిలిచినా వచ్చేదాన్ని కాదు నేను అసలుంటది పిలవక ముందే అత్త ఊకుంటదా ఆ ఉరుకులాట మొక్కంది వద్దుపా ఇంటికి పోదాం ఇదేంది బామ్మర్ది గాని పేరు చెప్పి బగార బోవ తినిపోదామని నేనత్తే ఇంటికి పోదాం పా అంటుంది ఓ నువ్వు పిలవలేదని రంది పడతానవానే నిన్ననే నాకు శేఖర్ గారు వచ్చి చెప్పిండే రమ్మని పిలవకుంటే నేను పోయేందుకు తింటేనే నాకు ఇజ్జత్ మానం లేదనుకుంటానవా పారా బామ్మర్ది పా సరే పిలుతాయి పైపా తిందాం పారి బావా బగార పువ్వా బామ్మర్ది కోడి కూర చూసుకోపోరు బామ్మర్ది అత్తమన్నదే చూసుకోపోరా తిను మనకు దొరకదే అరే బామ్మర్ది కూరలు మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి బావా తిన్న కొద్ది పోతాను పూరి దొరకదు నాకైతే భయం అవుతుంది ఎవరన్నా అంటారేమో అని భయం ఎందుక భాగ్యం ఇది తినక తిను భయం అట భయం తప్పు అలా చూడు పోషావు ఎంత మంచిగా పని చేసుకుంటుందో గసుంటావు మీద బట్ట కాల్చి మీద పడుతుంది తిన సపరేక కొంచెమన్నా మానం ఉండాలి పిలువని పేరంటానికి వచ్చి తినటానికి చూడు ఎట్లా తింటాను ఎద్దోళ్ళు నిలబడి నువ్వు మమ్మల్ని తిడుతున్నావన్న ముచ్చట మాకు మా ఎరకే గాని పిలువని కాడికి వచ్చి తినే లక్షణం మాకు లేదు పెండలేరుక తినే బుద్ధి అస్సలు లేదు మరి గంట పూజ గలదానిగా అయితే నా ఇంటికి వచ్చి ఎందుకు తింటానవే ఎవరు పిలిచిందా నిన్ను నేను గిట్ట పిలిచిందా నువ్వు కాదే నీ కొడుకు పిలిచిండు నా మోగాన్ని అంతనా అవురా శేఖరు పర్వారి ఎవరా ఏందమ్మా పిలిచినోడు పిలువనోడు వచ్చి అందరూ అన్నం తింటారు ఇంట్లో ఏం చేస్తానవరా నువ్వు పిలువనట పిలిచినవా నిన్న పిలిచినావా వాళ్ళని సోపతి పడితే చెడిపోతున్నా నిన్న పని చేసిన దేవుడా బాబు రాడుగానా పిలిచిందంటే కాదే ఏమైందా దిక్కుమాలోడా పిలిచిందంటివి కదా అంటే
అంటే బగార బువ్వ తినొచ్చు అని అబద్ధం ఆడిన్నే. మన్నిళ్ళ వినబడి తినడానికి కిసుంటి పైన ఎత్తేరా నీ పుట్టికనే రోత పుట్టికరా. అరే శేఖర్గా మాటలు బాగా వస్తానాయి. ముక్కుకు మొగదాడెత్త పిల్లగా ఏమనుకుంటానవో. నా ఇంటికి వచ్చి నాన్నవే తినుకుంటా నాకే మూదాడెత్తా అంటావరా. నిన్ను ఇలా బతకనియరా, నిన్ను ఇలా బతకనియరా, నిన్ను ఇలా బతకనియరా. శేఖర్ బతకనియరా నిన్ను. ఊరిలో వాడి తినటాలకు మాటలు గిట్టనే వస్తాయి. ఎవరే ఊరి మీద వాడు ఎరక తినేది? నువ్వే మందిలో పడి తిరుక్కుంటూ తినే ఆడదానివి. కనిపిస్తలే రాయే ఎవరింటికి వచ్చి తింటారు. సిగ్గులేని చెత్తలు సిగ్గులేని మానాలు. ఓ బౌరూపుల్దానా, నా మొగడు తీసుకొచ్చిండనే వచ్చిండే, లేకపోతే నీ ఇంటికి కుక్క కూడా రాదు. కుక్కని విసుకొచ్చి తినబెట్టుకున్న మంచిదే గాని నిన్నోడు వెళ్తాడే పేరంటానికి. ఇంకేమిటి కావా వాళ్ళతో ముచ్చట్లు వాళ్ళు అనుకుంటా వాళ్ళు అనుకుంటా. ఏదో ఆకలి అవుతుందని ఆశ కొద్దతే ఇజ్జత్ ఇత్తి కదా బావా. పిల్వన్ పేరంటానికి పోతే మానం పోతుంది అంటే చెప్తున్నావా? రారా తమ్ముడు పోదాం, ఈయనతోటి ఉంటే ఇజ్జత్ ఇస్తాడు. దనడు